హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలని చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా పట్టి చూడండి, సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలని సాంబార్లో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టుకోవడానికి ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. పగలగొట్టుకుని ముక్కల కింద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయను పగలగొట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక క్లాత్తో పైన ఉన్న తొక్కను శుభ్రంగా తుడుచుకోవాలి. మొత్తం కాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలను ఉంచుకోవాలి. మొత్తం కాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పళ్ళెంలో ఒక కాటన్ క్లాత్ వేసుకుని ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత క్లాత్ను రౌండ్గా చుట్టుకుని పైన బరువు పెట్టుకోవాలి. ఇలా ఒక రోజు రాత్రంతా ఉంచాలి. ఒక రోజు రాత్రంతా ఇలా ముక్కలను క్లాత్లో వేసి ఉంచడం వల్ల ఎక్కువ బూడిద గుమ్మడికాయలో వాటర్ ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తాయి. రాత్రంతా అలా బరువు పెట్టి ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పిండుకోవాలి. వాటర్ ఇంకా ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. మినప్పప్పును 4 గంటల సేపు నానబెట్టుకుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని గారెల పప్పులా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బూడిద గుమ్మడికాయ సైజుకు 1/2 kg మినప్పప్పు పట్టింది. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో 20 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలను రేకలుగా తీసుకుని వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గుమ్మడికాయ ముక్కలలో నీరంతా పిండేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని వేసుకోవాలి. మినప్పిండి వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకి అంతా మినప్పిండి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఎండ తగిలి చోట ఒక కవరు పెట్టుకుని చిన్న చిన్న వడియాల్లా పట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న వడియాల్లా పట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు 4-5 రోజుల్లోనే ఎండిపోతాయి.
ఇలా కొద్దిగా తీసుకుంటే వడియం పట్టడానికి సరిపోతుంది. వడియాలు ఒకవైపు బాగా ఎండిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని ఎండబెట్టుకోండి. రెండు వైపులా మెత్తగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా అయితే బాగా ఎండిపోయినట్లే. బాగా మరుగుతున్న నూనెలో వీటిని వేసి వేపించుకోండి. హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకుంటే వడియాలు బాగా ఉబ్బుతాయి. హైలో పెట్టి వేపించుకుంటే కలర్ వచ్చేస్తాయి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.